కేంద్ర కొలువులో ఉద్యోగాలు పొందిన యువత దేశాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని గుర్తెరగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలోని పోర్టు సాగరమాల ఆడిటోరియంలో జరిగిన రోజ్గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 600 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం యువ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రక్షణ బలగాల్లో అత్యధిక మంది ఉత్తరాంధ్ర నుంచే ఎంపిక అవుతున్నారని, వీరంతా పట్టుదలతో తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి యువత తాలూకా ఎనర్జీ అవసరం అనే ఆలోచనతో ఒక మంచి పద్ధతిలో ఈ యొక్క కొత్త అపాయింట్మెంట్స్ అన్నీ కూడా నేరుగా మీ చేతులకు అందించే కార్యక్రమం ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది. గత 13 సార్లు ఇలాంటి కార్యక్రమం రోజ్గార్ మేళా జరిగింది. ఈ 13 సార్లు 7,79,000 మందికి మీలాంటి యువతకి ప్రధానమంత్రి గారు సరికొత్త అపాయింట్మెంట్స్ ఇస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేశం మొత్తం మీద 71,000 మందికి ఏ దేశంలో కూడా ఒక ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం పెట్టి ఎక్కడా చేయని విధంగా మన భారతదేశంలో మన భారతీయులు భారత యువతీ యువకుల కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొక్కసారి నా తాలూకా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా సిస్టమ్ మీద గౌరవం ఉండాలి, ప్రభుత్వం మీద గౌరవం ఉండాలి, నాయకత్వం మీద గౌరవం ఉండాలనే ఆలోచనతోనే ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. గతంలో కూడా మేము చూసాం, ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకొని వాళ్ళ తాలూకా కార్యక్రమాలకి ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక్క ప్రశ్న మీ అందరికీ కూడా, ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్న ఈరోజు అడిగింది కాదు. నేను పార్లమెంటులో ఉన్నప్పుడు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది పనిచేస్తున్నారనంటే అందులో ప్రప్రథమ స్థానంలో మన శ్రీకాకుళం జిల్లా ఉంది. అది నేను గొప్పగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే దేశ రక్షణ కోసం ముందుండేటటువంటి జిల్లా భారతదేశంలోనే ఏదైనా ఉందనంటే అది మన శ్రీకాకుళం జిల్లాని మరొక్కసారి మీరు అందరూ నిరూపించారు. 667 మందిలో ఈరోజు 200 వరకు సిఆర్పిఎఫ్లో ఉన్నారు, మరొక 200 వరకు సిఐఎస్ఎఫ్లో ఉన్నారు. ఇలా రకరకాల ఐటీబీపీలో మరి బిఎస్ఎఫ్లో ఆ ఫోర్సెస్ అన్నింటిలో కూడా మీరు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈ వయసులోనే దేశానికి సేవ చేస్తాను, దేశ రక్షణలో నేను కూడా పాల్గొంటానని మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి మరొకసారి వేదిక ద్వారా సెల్యూట్ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నాను. చాలామంది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రావాలంటే ఇబ్బంది పడుతుంటారు, మనకి చాలా కెరియర్ ఉంది కదా, ఇంకేదైనా చదువుకొని ఇంకో దీనికి వెళ్ళిపోదాం అని. కానీ మీరు మాత్రం పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఎంత ట్రైన్ అవుతారో కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. రాత్రనక పగలనక ఆ ఫిజికల్ టెస్ట్ల కోసం, అలాగే రిటర్న్ టెస్ట్ కోసం, ఎగ్జామినేషన్స్ కోసం అక్కడక్కడ చూస్తే చాలా పేద వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి అడగకుండా ఉండి ఇంకేదో రకంగానైనా సంపాదించుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అన్నటువంటి చాలామంది ఉన్నారు. అందుకే ఇది మీ అందరికీ కూడా ఒక పెద్ద ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఇది సువర్ణ అవకాశం మీ అందరికీ కూడా. ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఏ మోటివేషన్తోనైతే మీరందరూ కూడా ఈ స్థాయి వరకు వచ్చారో రేపు భవిష్యత్తులో కూడా మీరు మీ పొజిషన్స్ నుంచి ఇంకా ప్రమోషన్ సంపాదించుకుంటూ ఇంకా మంచి పొజిషన్స్లో ఉండి మన శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే మంచి గౌరవం సంపాదించాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం శ్రీభరత్ మాట్లాడుతూ ఏ లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారో అదే పట్టుదలతో చివరిదాకా పనిచేసి దేశ ప్రగతికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. సో కంట్రీ అంతా సర్వ్ చేయాలి అంటే టిపికల్గా మీ సర్వీసెస్లో నేను అంత ప్రాబ్లం ఎక్కడ నోటీస్ చేయలేదు. ఆర్మ్డ్ ఫోర్సెస్లో డిసిప్లిన్ బాగుంటుంది అండ్ హైరార్కీ కూడా మెయింటైన్ చేస్తారు. కానీ జనరల్గా సమాజంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అంత మంచి అభిప్రాయం ఉండదు. మొదట్లో 5-10 సంవత్సరాలు ఉన్న ఉత్సాహము లాస్ట్ 10-20 ఇయర్స్ ఆఫ్ కెరియర్కి వచ్చేసరికి ఫస్ట్ 10 ఇయర్స్ ఎట్లా చేయాలి అని ఆలోచించే వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్కి వచ్చేసరికి ఎందుకు చేయాలి అని ఆలోచించే పరిస్థితికి వస్తారు. సో మీరు ఆ ప్రయాణం ఇప్పుడే మొదలు పెడుతున్నారు కాబట్టి కీప్ యువర్ సెల్ఫ్ రూటెడ్ అండ్ ఎప్పుడు రిమెంబర్ దట్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇవాళ మోడీ గారు, I was reading the note on Rozgar Mela. The process has made it transparent, has made it fair and fast.
వెరీ లెస్ టైంలో మీ అందరికీ ప్రాసెస్ ద్వారా మెరిటోక్రాటిక్ పీపుల్కి సెలెక్షన్ అవుతుంది. సో ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ హు ఆర్ అప్లయింగ్ ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు దీన్ని ఇంకా ఫర్దర్గా టేకప్ చేసి హార్డ్ వర్క్ చేసి యూ షుడ్ మేక్ యువర్ రీజన్ ప్రౌడ్. మేము యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీ గో ఆల్ ఓవర్ ద కంట్రీ. మంత్రి గారు సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రతి ఎయిర్పోర్ట్కి వెళ్తారు కాబట్టి హీ విజిట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అరౌండ్ ద కంట్రీ. ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి తెలుగు వాళ్ళు కనపడతారు. సో కనపడినప్పుడు వాళ్ళు అక్కడ మంచి పేరు సంపాదించారు అనేది వింటే మా అందరికీ చాలా గర్వంగా అనిపిస్తుంది. సో మీ నుంచి కోరేది అది, దట్ వర్క్ హార్డ్, ఎర్న్ అ గుడ్ రెప్యుటేషన్ అండ్ గ్రో. ఎవరు బాగా పనిచేస్తారో పెరుగుతారు. అండ్ మీ అందరు పెరిగి ఇప్పుడు మీరు చూసారు వేదిక మీద డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అని మంచి హోదాలు సంపాదించిన ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు కూడా అలా అంబిషియస్గా ఉండాలని మా కోరిక. జాబ్ రావడమే కాదు, మీ ఆర్గనైజేషన్లో మీరు ఒక ఏపెక్స్ పొజిషన్కి వెళ్ళి ఆ ఆర్గనైజేషన్ని ఇంకా మరింత మంచిగా మీరు తీర్చిదిద్దాలనేది మా కోరిక. ఎందుకంటే మేము మీలాంటి ఓటర్స్ మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము కూడా పాలిటిక్స్లో లాంగ్ టర్మ్ ఉంటాము. సో ఒక 20-30 ఏళ్ళ తర్వాత మీరు కూడా ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటే వీ విల్ ఫీల్ హ్యాపీ దట్ ఆ రోజు మేము చూసిన ఈ న్యూలీ జాయినింగ్ ఎంప్లాయీస్ ఈరోజు ఈ స్థాయికి చేరారు అండ్ ఇంత సేవ దేశానికి చేస్తున్నారని. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఆ మినిస్టర్ టు స్పీక్. థ్యాంక్ యూ. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 10 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యం కాదని ప్రతిపక్షాలు హేళన చేశాయని, కానీ అది సాధ్యమేనని నిరూపించే పనిలో ప్రధాని మోడీ ఉన్నారని చెప్పారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2022లో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఇతర రాజకీయ పార్టీలు ఇది సాధ్యం కాదు అనుకున్న పరిస్థితి నుంచి 10 లక్షల మందికి 5 yearsలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటానికి జరుగుతున్న సమయంలో ఈరోజు శుభ సందర్భంలో విశాఖపట్నానికి మనకి ముఖ్య అతిథిగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు క్యాబినెట్ మంత్రివర్యులు రావటం అనేది ఇది కూడా మా నియోజకవర్గంలో జరుగుతోంది. చాలా చాలా సంతోషం సార్. హార్టీ వెల్కమ్ టు యూ.